మందలించి దినేష్ పంపించినటువంటి పరిస్థితి దినేష్ కుమార్ మీద ఆగ్రహం వ్యక్తం చేయాలా ఇలాంటివి మామూలే. చేయలే. అదే అంటుంది. జీవి రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి. నువ్వు చేసింది అది బయటపడి ఏ విధంగా మాట్లాడటం తప్పు అనేటువంటి విధంగా ఒకరు ఇండైరెక్ట్ గా హెచ్చరిక చేశాడు. జీవి రెడ్డినే హెచ్చరిక జారీ చేశాడు. రైట్ రైట్. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, ఇందులో మీ సే ఏంటండి? అంటే మీది పూర్తిగా లైట్ ఆయన లేరు. నాగార్జున గారు ఇప్పుడు పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ఫైబర్ నెట్ని మీరు పూర్తిగా నా టయాన్ని మధ్యలో బ్రేక్ చేశారు. సారీ అండి, మధ్యలో ఆయన కృష్ణాంజనేయులు గారు ఏదో మాట్లాడాలనుకుంటే వచ్చారు. సరే మీరు కంప్లీట్ చేయండి. రైట్ రైట్, మీరు కంప్లీట్ చేయండి. ఇప్పుడు అది విద్యార్థుల గురించి మాట్లాడారు, ఏపీఎస్సీ విద్యార్థుల గురించి, ఆ పబ్లిక్ సర్వీసెస్ దానిది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, జనంలో తిరిగే వాళ్ళ మీద నెగిటివ్ చేసే కుట్రలో భాగమా అని. అసలు విద్యాశాఖ మంత్రి ఉండగా, ముఖ్యమంత్రి ఉండగా ఇప్పుడు ఆయన మీద నెగిటివ్ వచ్చే అవకాశం ఏముంటది? అసలు ఆయనకి ఇందులో డిప్యూటీ సీఎం గారికి కానీ ఆ శాఖకు సంబంధించి ఏమన్నా కష్టం వస్తే రెస్పాండ్ అయ్యే మొట్టమొదటి మనిషి అండి. ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్తారు. మంచి అయినా చెడైనా పళ్ళున్న చెట్టు మీద రాళ్ళు పడతాయి. పళ్ళున్న చెట్టు మీద రాళ్ళు పడతాయి, మీకు తెలుసు. కష్టం వస్తే రెస్పాండ్ అయ్యే మనిషి ఆయన. ప్రతిదానికి మీరు ఆయన ఆపాదించేసి ఆయన మీద నేను ఆపాదించట్లా, అది ఆల్రెడీ మీకు ఆపాదిద్దామని కూటమి అనుకుంటుందని చెప్పి అదే ఆపాదించట్లా. ఆల్రెడీ దాని మీద సోషల్ మీడియాలో వచ్చింది. కొంచెం ఒకసారి మీరు ఓపిక చూసుకుని డిబేట్ అయిన తర్వాత గంట చూడండి, వాళ్ళని కథనాలు వచ్చినాయి. ఆయనకి సంబంధం లేని శాఖల మీద ఆయనకి నెగిటివ్ మైలేజ్ సంబంధం లేని శాఖ కాదు. అక్కడ అది ప్రజలు నేరుగా క్యాండిడేట్స్ నేరుగా రోడ్ల మీదకి వచ్చారు. జనం ఏంటి ఈయన మీద బోడని ఆశలు పెట్టుకుంటారు. విద్యార్థులు కాదండి, అభ్యర్థులు. విద్యార్థులు కాదు, అభ్యర్థులు. దే ఆర్ అపియరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2. దే ఆర్ నాట్ స్టూడెంట్స్, దే ఆర్ ఆస్పిరెంట్స్. వాట్ ఎవర్ ఇట్ మే బి అండి. ఇప్పుడు వాళ్ళ ఆస్పిరెంట్సా లేకపోతే స్టూడెంట్స్ రాయాలనుకునే వాళ్ళు కూడా, మళ్ళీ మేము అభ్యర్థులుగా అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ధర్నాలో. వాళ్ళ ఒక అభ్యర్థులే, రాసిన వాళ్ళే, క్వాలిఫై అయిన వాళ్ళే కాదు, క్వాలిఫై అవ్వనోళ్ళు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ అయ్యి రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ ధర్నాలో. ఆల్రెడీ 90,000 మంది వాళ్ళు ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధ వాళ్ళది. అంటే రాష్ట్ర విధానంలో ఉన్న లొసుగులను అట్లాగే ఉంచి మళ్ళీ పరీక్ష నిర్వహించడం వల్ల ఉద్దేశం ఏమి అనేది వాళ్ళ ఆవేదనలో అర్థం ఉంది. సో వీళ్ళు దాన్ని ఎలాగా కూటమి దీన్ని ఇప్పుడు కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ లో వచ్చే స్కోర్ను బట్టో, అంతకుముందు గతంలో వాటిని మరి వాళ్ళు ఏ ప్రాతిపదికన దాన్ని రెక్టిఫై చేసుకుంటారో, తర్వాత వాళ్ళని రిక్రూట్ చేసే భాగంలో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు మరి దానికి ఏదో తగిన విధంగా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా చేయొచ్చు, అమెండ్మెంట్ అనేది చేయొచ్చు. అది అలా అని చెప్పి ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించినంత మాత్రాన ఏదో అయిపోతుందని ఆందోళన అనేది పడొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తర్వాత అయినా. రైట్ సార్, ఈ రోస్టర్ విధానంలో 2 రకాల పద్ధతులు ఉంటాయి సార్. వర్టికల్, హారిజంటల్ అని 2 పద్ధతులు ఉంటాయి సార్. ఇప్పుడు మేడం గారు అంటున్నారు అది 90,000 మంది జీవితాలు భవిష్యత్ సార్. అది రాసి ఫస్ట్ లెవెల్ రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫస్ట్ లెవెల్లో రాసి పాస్ అయిన వాళ్ళు 90,000 మంది మాత్రమే. వీళ్ళు ఇప్పుడు మేడం గారు అంటున్నారు ఏంటంటే, ఇప్పుడు పోయేదే ఉంది, ఎగ్జామ్స్ రాయిన తర్వాత చూసుకుందాం అంటే, ఎగ్జామ్స్ రాసిన తర్వాత చూసుకోవడానికి ఏముండదు సార్. ఆటోమేటిక్గా వీళ్ళు ఎగ్జామ్ రాసి అయిపోయి క్వాలిఫై జాబ్స్ వచ్చిన తర్వాత మీ బొట్టో నా బొట్టో లేదంటే ఇంకొక బొట్టోళ్ళు కోర్టులో కేసేస్తే అవి క్యాన్సిల్ చేసి వీళ్ళకి జాబ్ లేకుండా మళ్ళీ స్టార్టింగ్ నుంచి రమ్మనే ప్రాసెస్ కూడా ఉంటుంది సార్. ఎందుకంటే నారా లోకేష్ గారు యువకాలంలో ఒక హామీ ఇచ్చారు, యువతకి నేను హామీ ఉంటాను మరీ చెప్పారు. సో ఈరోజు యువతకు ప్రాబ్లం వచ్చినప్పుడు నారా లోకేష్ గారు ముందుని దా సమస్య సొల్యూషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటున్నా అంటే, ఈ తప్పు ఎవరిదే అంటే ఈ తప్పు కూటమితో తప్పు అనను సార్ నేను. ఎందుకంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు తప్పులు జరిగింది, అది 50% అక్కడ తప్పు ఉంటే వీళ్ళ కూడా 50% తప్పునే మాటికి అంటాను సార్. ఎందుకంటే పరిస్థితి ఇంత దూరం వచ్చిన దాకా మీరేం చేస్తున్నారు అంటే, ఒక ముఖ్యమంత్రికి ఒక అభ్యర్థి ఎవరైతే ఆ చైర్మన్ ఉన్నారో ఎంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ముమ్మాడికి ఇది గ్యాప్ వచ్చిందే అంటారు సార్. ముఖ్యమంత్రి గారికి ఇంతవరకే ఎవరైతే వ్యవస్థలు ఉన్నారో వాళ్ళ మీద ఇంకా గ్రిప్ రాలేదు, వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు. నేను మీతో డిఫర్ అవుతాను ఆ విషయంలో. ముఖ్యమంత్రి గారి గ్రిప్ లేదని అనమాకండి. లేదు నిజంగా లేదు సార్. ఎందుకంటే ఒక ఆడియో కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లో మాట్లాడినా, ముఖ్యమంత్రి గారు కలెక్టర్తో మాట్లాడిన ఒక ఆడియో కూడా రిలీజ్ అయింది సార్. నేను వేరే ఒక జర్నలిస్ట్ మాట్లాడిన కూడా నేను చూశాను. సో ఆడియోలో స్పష్టంగా చెప్తున్నారు, ఆ చైర్మన్ మనం చెప్పాము, మన లెటర్ కూడా ఆమె లెటర్ అడిగింది, మనం లెటర్ పంపించినాము, కానీ ఆమె మంచిగా స్పందించలేదు. సో ఇది మన కోర్టులో నేను లాయర్తో కూడా మాట్లాడుతున్నాను, ఏ పాసిబిలిటీ ఉండో ప్రజలకు ఏం ఇబ్బంది లేకుండా, స్టూడెంట్స్కి ఏం ఇబ్బంది లేకుండా, అదే అపియరెన్స్కి ఏం ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలో మనం చేద్దామని చెప్పి కలెక్టర్లతో మాట్లాడిన వాయిస్ కూడా బయటకు వచ్చింది సార్. అది ఒక జర్నలిస్ట్ బయట పెడితే నేను వాయిస్ కూడా విన్నాను, ఎర్లీ మార్నింగే విన్నాను సార్ అది కూడా. సో యాక్చువల్లీ నేను స్టార్టింగ్ రాంగ్ కూడా చెప్తా ఉన్నాను, మీరు దీని మీద సపరేట్ డిబేట్ పెట్టండి సార్. ఇది కొన్ని జీవితాల చరిత్ర.
కొన్ని జీవితాల సమస్య అంటే ఒక స్టూడెంట్ అంటే ఒక ఫ్యామిలీ గుర్తొస్తే అందులో 5 10 మంది ఆ ఫ్యామిలీలో ఉంటారు. సో దీని మీద మీరు సపరేట్ డిబేట్ పెట్టాలి సార్. వాళ్ళకి న్యాయం చేయాలి సార్. వాళ్ళ బాధని మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాలి. ఎలాగైనా సరే ఈ ఎగ్జామ్ కూడా క్యాన్సిల్ చేసి వాళ్ళకి న్యాయం చేయాలా మనం చూడాలి సార్. ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ ఎగ్జామ్ నడుస్తుందండి. ఇప్పుడు చైర్మన్ గారు నిన్న రాత్రి డెసిషన్ అనౌన్స్ చేశారు కదా, యథాతథంగా పరీక్ష నడుస్తుంది. మీరన్న రోస్టర్ విధానం వర్టికల్ హారిజంటల్ ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే ఉన్న పళంగా ఆపేస్తే మరి ఆల్రెడీ ఎగ్జామ్ అటెండ్ అవ్వాల్సి శివపార్తి గారు అన్న మాటతో కూడా నేను ఏకీభవిస్తా. వాళ్ళ పరిస్థితి ఏంటి? సార్ ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా ఉపయోగం ఉండదు మేడం. మీరు ఒకసారి కేస్ స్టడీ చూడండి. మీరు లేదు నేను నాగార్జున గారు నేను ఒక సెకండ్ నాకు టైం ఇవ్వండి. ఇప్పుడు 90,000 మందికి వాళ్ళు లబ్ధి చేకూరేలాగా ఎగ్జామ్ అయిపోయాక కూడా తీసుకోవచ్చండి. కోర్టు కూడా ఏమంటది, మీరు ఫస్ట్ సెషన్ లో రాసినప్పుడు తప్పులు తడకలు ఉంటే ఎక్స్ట్రా యాడ్ ఆన్ మార్క్స్ యాడ్ చేయండి, లేకపోతే వాళ్ళు తీసుకునే కేటగిరీ ర్యాంక్ బేస్ ని మార్చండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వండి. ఇలా చాలా రకాల తీర్పులు రావచ్చు. సో ఇవన్నీ ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి అసలు ఎగ్జామే వద్దు వాళ్ళని అట్లాగే అది తేలిందాక రోడ్డు మీద కూర్చోబెడదాం అంటే అది కరెక్ట్ కాదు. సరే అని చూద్దామండి. అంటే దీని మీద సటన్లీ నాగార్జున గారు అన్నట్టు మీరు అన్నట్టు రెండు వైపులా వాదన, మీ వాదనని నేను సమర్థిస్తాను, ఆయన వాదనని సమర్థిస్తాను. ఖచ్చితంగా దీని మీద ఇంకోసారి మాట్లాడుకుందాం. ఎనీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కృష్ణాంజనేయులు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, నాగార్జున గారు అండ్ శివపార్తి గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా తిరుపతి ఎపిసోడ్లో మొత్తానికి ప్రభుత్వానికి మొట్టికాయ పడింది. సిఎస్ డీజీపీలకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చింది. దీంతో ఏదో అద్భుతం జరిగిపోతుందని కాదు, కానీ ఏంటంటే జాతీయ స్థాయిలో దీని మీద చర్చ పెట్టాలన్న వైఎస్ఆర్సీపీ ఆ విషయంలో మొత్తానికి సక్సెస్ అయినట్టుగానే దీన్ని చూడాలి. అదర్ వే అరౌండ్ ప్రభుత్వానికి అలాగే